సో ఇప్పటి వరకు ఉన్న అన్ని ఎడిషన్స్, మెయిన్ ఎడిషన్స్ లో ఉన్న హైలైట్స్ కూడా మనం చూద్దాము. దమ్ముంటే సస్పెండ్ చేయండి, అప్పుడు అందరి బాగోతాలు బయట పెడతా. బీజేపీలో ఇంటి దొంగలంతా ఒక్కటయ్యారు అంటూ రాజాసింగ్ చెప్పుకొచ్చారు. మరి బీజేపీ అధిష్టానం తనకు నోటీసులు జారీ చేయడం కాదని, కావాలంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అప్పుడు అందరి జాతకాలు బయట పెడతానంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందో ప్రజలు ముందు ఉంచుతానని కూడా హెచ్చరించారు. బీజేపీలో ఇంటి దొంగలంతా ఒకటయ్యారని మండిపడ్డారు. కరీంనగర్ నుంచి తనపై వార్ మొదలైందని కూడా ఆరోపించారు. తనను కెలికితే అందరి బాగోతాలు బయట పెడతానని కూడా అంటున్నారు. రాజాసింగ్ పై పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. ఆయనకు నోటీసులు కూడా ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఆదేశించిందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలైతే ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. కొంతకాలంగా రాజాసింగ్ పార్టీలో కొందరు నేతలపై ఆయన తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటీవల బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్ లో కలిసిపోతారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సో మొత్తానికి ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. సో ఇంకొక హైలైట్ వార్త, రేషన్ షాపుల ముందు క్యూ లైన్లు. ఒకేసారి 3 నెలల రేషన్తో పరేషాన్ అంటూ కూడా రాసుకువచ్చారు. ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ, 3 సార్లు బయోమెట్రిక్ తీసుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో పంపిణీకి 5.58 లక్షల టన్నుల సన్న బియ్యం ఈ నెల 30 వరకు పంపిణీ చేస్తున్నారు. ఆందోళన వద్దంటున్న ఆఫీసర్. రాష్ట్రంలో 3 నెలల రేషన్ పంపిణీ షురూ అయింది. మరి 3 నెలల రేషన్ ఈ నెలలోనే ఇస్తుంటూ ఉండడంతో సాఫ్ట్వేర్ సమస్యలు తలెత్తుతున్నాయి. దానికి తోడు 3 నుంచి 6 సార్లు బయోమెట్రిక్ తీసుకోవాల్సి వస్తుంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి రేషన్ ఇవ్వడానికి 10 నిమిషాల పైనే పడుతుంది. దీంతో రేషన్ షాపుల ముందు క్యూలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రేషన్ పంపిణీ ఆదివారమే ప్రారంభమైన సోమవారం వేగం పుంజుకుంది. మరి ఇప్పటికే ప్రతి రేషన్ షాపులో సరిపోను సన్న బియ్యం స్టాక్ ను రెడీ చేశారు. స్టాక్ అయిపోయిన వెంటనే సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి 3 నెలలకి సరిపడా రేషన్ ని అందిస్తున్న టైంలో క్యూ లైన్ లో బారులు తీరిన ప్రజలైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. మరి ఇటు పక్కన వర్షాకాలం సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. దాంతోపాటు 5.58 లక్షల టన్నుల సన్న బియ్యం అయితే ఈ కార్యక్రమం ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కొత్త సాఫ్ట్వేర్ తో ఈ పాసుల్లో సమస్యలు కూడా తలెత్తుతున్నాయని కూడా తెలుపుతున్నారు. రేషన్ షాపుల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ లో సమస్యలు తలెత్తుతున్నాయి. మరి 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం కోసం ఈ పాస్ పరికరాల్లో కొత్తగా సాఫ్ట్వేర్ ను వేశారు. ఈ కొత్త సాఫ్ట్వేర్ స్లోగా రన్ అవడంతో సమస్య ఏర్పడుతుంది. రేషన్ పంపిణీ చేస్తూ ఉండగా పీ పాస్ మిషన్ సాఫ్ట్వేర్ సమస్యలు పలుమార్లు లాగ్ ఆఫ్ అవుతున్నాయి. సో దీంతో పాటు ఒక్కొక్కరికి 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. కాబట్టి సో ఎప్పటికవుతాయో ఈ రేషన్ ఇచ్చే టైం కూడా ఎంతవరకు అవుతుందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే మన ఈ హైలైట్ వార్తలు అయితే మనం చూస్తున్నాం. ఇంకొక వార్త, హైలైట్ వార్త చూసుకున్నట్లయితే ఖాళీ స్థలానికి ఇక పన్ను అంటూ కూడా రాసుకువచ్చారు. వసూళ్లకు సిద్ధమైన జీహెచ్ఎంసీ. బకాయిలున్నట్లు ఫ్లాట్లలో బోర్డులు సైతం. ఓవైపు ఆదాయం, మరోవైపు చెత్త సమస్యల పరిష్కారం. పెరిగిన ఖర్చులతో ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్న జీహెచ్ఎంసీ కన్ను ఖాళీ ఫ్లాట్లపై పడింది. సాధారణంగా భవనాలు నిర్మించుకున్నాక ఆస్తుల్ని చెల్లించడం లేదా ప్రజలకు అలవాటు. భవనం కట్టకుండా ఖాళీ ఫ్లాట్లు ఎంతకాలం ఉన్నా దానికి పన్ను చెల్లించేందుకు చాలా మంది ప్రముఖంగా ఉండరు, సుముఖత కూడా చూపరు. మరి పన్ను చెల్లించే విషయంలో తెలియని వారు కూడా ఎందరో ఉంటారు. మరి అలాంటి నిర్మాణాలు జరగకుండా ఖాళీ ఫ్లాట్లు ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద ఈ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. భూరక్షణ భూధర మార్కెట్ రేట్లో 0.05% ఉంటే దాదాపు 2 ఏళ్ల క్రితం రిజిస్టర్ మేరకు పిఎల్టీ చెల్లించాల్సిన ఫ్లాట్లు 31,000 వరకు ఉన్నాయంట. సో ఈ చెత్త సమస్యలకు పరిష్కారం ఇదేనా అంటూ రాసుకువచ్చారు. ఈ ఖాళీ స్థలానికి ఇక పన్ను కూడా చెల్లించాలి అంటూ కూడా జీహెచ్ఎంసీ రాసుకువచ్చింది. సో ఇంకొక హైలైట్ వార్త తెలుసుకుందాము. తులం 1,50,000 రూపాయలు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బంగారం ధర ₹1,00,000 దగ్గరలోకి కదలాడుతుంది. మరి ఆ మధ్య తులం విలువ
మునుపెన్నడూ లేని విధంగా తొలిసారి ₹1,00,000 మార్క్ను దాటి తిరిగి కిందకు దిగొచ్చిన దాఖలాలు అయితే మనం చూసాము. మరి ఏడాది ఆఖరు కల్లా బంగారం ధర చేరుకోవచ్చుననే అంచనా కూడా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ $4,500 తాకవచ్చు అంటున్న గోల్డ్మన్ సాచెస్. అయితే ఈ ఏడాది నెలాఖరు కల్లా 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,50,000 వరకు చేరుకోవచ్చుననే అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $4,500 పలికేది ఇది సాధ్యమేనా అంటున్నారు. మరి ఇక త్వరలో బంగారం ధరలు సరికొత్త రికార్డు నెలకొల్పబోతున్నాయా అంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తుంది. మరి ఇప్పట్లో ఎవరు ఊహించని స్థాయిలో తాకబోతున్నాయా అంటే అది కూడా అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. ఇప్పటికే దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు ₹1,00,000 మార్కు దాటేసిన విషయం తెలిసిందే. మరి ఏప్రిల్లో తులం మునుపెన్నడూ లేని విధంగా 1,00,000 పలికింది. అయితే దేశీ విదేశీ పరిస్థితుల నడుమ ధరలు కొంత మేరకు తగ్గినా ₹1,00,000 సమీపంలోనే కదలాడుతున్నాయి. కానీ ఈ ఏడాది ఆఖరికల్లా ధరలు భారీ ఎత్తున ఎగబాకవచ్చు అనే న్యూస్ అయితే మనకు తెలుస్తుంది. అంతర్జాతీయంగా మార్కెట్లో ఏడాది డిసెంబర్ నాటికి ఔన్స్ గోల్డ్ రేటు గరిష్టంగా 4,500 వరకు చేరవచ్చునని ప్రముఖ బహుళ జాతీయ బ్యాంకింగ్ సంస్థలు ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్మన్ సాచెస్ కూడా చెప్పుకోవచ్చింది. మరో సంస్థ కూడా ఇదే అభిప్రాయాన్ని కనబరుస్తుంది. దీంతో అందరిలో నిజమైన భారతీయ మార్కెట్లో బంగారం ధరలు బగ్గుమంటున్నాయనే భయం కూడా నెలకొని ఉంది. సో దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో అయితే సోమవారం 24 క్యారెట్ల బంగారం ధర 330 అయితే పెరిగింది. 98,930 అయితే పలికింది. నిన్న హైదరాబాద్ లో కూడా ఇదే స్థాయి ధరలు పెరుగుతున్నప్పటికీ తులం 97,640గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల క్రిందటి రోజు ముగింపు పోలిస్తే 300 పుంజుకుంది. అంటే 2 రోజులకి ఒక్క రోజులోనే ఈ బంగారం రేట్లు తేడాని మనం చూసుకోవచ్చు. నిన్న మొన్న అయితే మొన్నటిదైతే 89,500గా ఉంది. నిన్నైతే 97,600కు చేరింది. సో రోజుకి అటు ఇటుగా వేలల్లోనే ఇది మార్పు అయితే చెందుతూ వస్తుంది. బంగారం కొనాలంటే నిజంగానే భయపడే పరిస్థితులు నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఇంకొక హైలైట్ వార్త చూసుకున్నట్లయితే దాడి చేసిన విమానాలు ధ్వంసం. ఉక్రెయిన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ టార్గెట్ అదే. రష్యా Tu-22 M3 Tu-95 బాంబర్లకు చావు దెబ్బ. 34% దీర్ఘశ్రేణి క్షిపణి వాహనాలు ధ్వంసం. నష్టం విలువ సుమారు 59,000 కోట్లు వెల్లడించిన ఉక్రెయిన్ సైన్యం. మా గెడ్డపై నుంచే దాడి జరిగిందంటూ రష్యా పేర్కొంది. మరి 3 ఏళ్లుగా ఉక్రెయిన్ పై రష్యా ముప్పేట దాడులు చేస్తుంది. దీర్ఘశ్రేణి క్షిపణులతో విరుచుకుపడుతుంది. మరి ఇందుకోసం తన దీర్ఘశ్రేణి క్షిపణి వాహక యుద్ధ విమానాలను Tu-22 M3 Tu-95 Tu-160లను వినియోగిస్తుంది. వీటిని నావిగేషన్ సహకారంతో అందించేందుకు A-50 అవాక్స్ కు ఉపయోగించుకుంటుంది. ఇక దాంతో ప్రతీకార చర్యతో రగిలిపోయిన ఉక్రెయిన్ ఈ యుద్ధ విమానాలను టార్గెట్ గా చేసుకుంది. అందుకోసం 18 నెలల క్రితం ఆపరేషన్ స్పైడర్ వెబ్ కు శ్రీకారం చుట్టింది. ఆపరేషన్ అమలు బాధ్యతలను సెక్యూరిటీ సర్వీసెస్ కూడా అప్పగించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా ఈ ఆపరేషన్ ను పర్యవేక్షించారు. ఇస్తాంబుల్లో రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటూ తేలలేదని అంతర్జాతీయ మీడియా కూడా పేర్కొంటుంది. మరి 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ప్రతిపాదించగా 2-3 రోజులకు అయితే సుముఖమని రష్యా వెల్లడించింది. ఈ నెల 20 నుంచి 30 వరకు ఉన్నత స్థాయిలో చర్చలు జరపాలని కూడా ఉక్రెయిన్ కోరగా రష్యా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ఇప్పటి వరకు. అదేవిధంగా ఈ ప్రారంభించిన యుద్ధం సైన్యం అపహరించిన చిన్నారుల జాబితాను కూడా అందజేసింది ఉక్రెయిన్. వారిని బేషరతుగా తిరిగి అప్పగించాలని కూడా కోరింది. దీనికి కూడా రష్యా అంగీకరించింది. అంతర్జాతీయ మీడియా త్రూ వెల్లడించింది అనమాట. యుద్ధ ఖైదీలు మార్పిడి, యుద్ధంలో అమరుల మృతదేహాల అప్పగింత, ఇరు దేశాల మధ్య తాజా చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరింది అంటూ యువ సైనికులను యుద్ధ ఖైదీలను 1.1 ప్రతిపాదికన 6,000 మందిని అప్పగించబోతున్నట్లు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఉమెరోవ్ కూడా నిర్ధారించారు. మొత్తానికి శాంతి చర్చలు విఫలమయ్యాయి కాకుండా సఫలీకృతం అవుతున్నాయంటూ కూడా రాసుకువచ్చారు. సో ఇరు దేశాలకు సంబంధించి వార్త అయితే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు.
ఇంకొక మెయిన్ హెడ్లైన్ చూసుకున్నట్లయితే ముందే ముగిసిన వేసవి, అంచనాల కంటే ముందే వచ్చేసిన నైరుతి పవనాలు, అకాల వర్షాలతో చల్లబడిన వాతావరణం. మే నెల మొదలైందంటే చాలు ఎండలు మండిపోతున్నాయి. విపరీతమైన ఎండలు, వేడిగాలులు ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటున్నాయి. మరి 2024లోనూ భారత్లో ఎండలు ఠారెత్తించాయి. కాబట్టి ఏడాది కూడా ఉష్ణోగ్రతలు మండిపోతాయని అందరూ భావించారు. కానీ దానికి భిన్నంగా ఈసారి వేసవి ఆరంభానికి ముందే చాలా ప్రాంతాలు అనూహ్యంగా చల్లబడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ముందే రావడం, అకాల వర్షాలు కురవడం, మేఘావృతంగా ఉండడంతో మే నెలలో ఎక్కువగా చల్లని వాతావరణం నెలకొంది. రికార్డులు నమోదు చేయడం ప్రారంభించినప్పటికీ 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలవగా 2025లో మాత్రం ఎండలు ఎక్కువయ్యే సమయానికి అంటే ముందే వేసవి ముగిసింది. తేమగాలులు మారిన నమూనాలు. అయితే ఈ అనేక అంశాలు దోహదపడి ఉండవచ్చునని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ముందస్తు తేమగాలుల ప్రభావం, మారిన గాలి నమూనాలతో పాటు రుతుపవనాల రాకలో మార్పులు ఉష్ణోగ్రతల పెరుగుదలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయని కూడా నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణం, అప్పుడప్పుడు కురిసిన వర్షాలతో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. వాతావరణం చల్లబడడం వల్ల తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం కలిగింది. అలాగే విద్యుత్ డిమాండ్లు కూడా తగ్గాయి. వేసవి ముందే ముగియడంతో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయం చక్రం దెబ్బతింటుంది. అధిక ఉష్ణోగ్రతలు అవసరమైన కొన్ని పంటల పెరుగుదలపై ఇది ప్రభావం చూపుతుంది. ఇంకో పక్కన రైతులు వడ్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో కూడా మనం చాలా న్యూసే చూసాము. కొత్త ఈ అంచనాల కంటే ముందే విచ్చేసిన నైరుతి పవనాల గురించి రైతులైతే ముఖ్యంగా చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. కోత సమయాలను అనుగుణంగా మార్చుకోవచ్చు. దానికి తగ్గట్టు ఏడాది వేసవి ఆరంభంలోని వేడి నుంచి తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ భారత వాతావరణానికి సంబంధించి సంక్లిష్టమైన మారుతున్న స్వభావాన్ని ఇది సూచిస్తుంది అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. మరి ముందే ముగిసిన వేసవి కాలానికి అనుగుణంగా ప్రజలు కూడా చక్కగా చల్లటి వాతావరణంలో ఆస్వాదిస్తున్నారు. మరి స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా స్టార్ట్ అయిన టైంలో కూడా చక్కగా ఈ సమ్మర్ హాలిడేస్ ముగించుకొని అందరూ కూడా ఎవరికి వారు స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది.